నమస్తే ఆంధ్రప్రభ ప్రేక్షకులకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు కళ్యాణ వర్మ జ్యోతిష్యం రాసిన వారిలో 18 మంది ఉన్నారు. అందులో ఒకరైన కళ్యాణ్ వర్మ గారి వంశస్థులు కశ్యప్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు ఎలా అయితే పొలిటికల్ కానీ ఆస్ట్రాలజీ మ్యారేజెస్కి ఎంత సక్సెస్ఫుల్ ఆస్ట్రాలజీరో వాస్తు కూడా అంత పర్ఫెక్ట్గా చెప్తారని విన్నాను. సో ఒక లాస్ట్ సందేహం ఏంటంటే కనుక వాస్తు పరంగా ఉన్న ఇబ్బందుల వల్ల మనిషి అంటే ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ అనేది ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. అంటే అది మంచి కానీ చెడు వైపు కానీ. సో నిజంగా అది అంత ఇంపాక్ట్ ఉంటుందా? ఒకవేళ కరెక్షన్సే చేసుకోవాల్సి వస్తే కనుక కరెక్షన్స్ చేసుకుంటే సరిపోతుందా, లేకపోతే కొన్ని రోజుల వరకు లేకపోతే ఆ ప్రాంతాన్నే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని అనేసి అని కూడా అంటూ ఉంటారు. తీవ్రమైన లాసులు చూసినప్పుడు కానీ, అనారోగ్యాలు చూసినప్పుడు కానీ, మరణాలు జరిగినప్పుడు కానీ అది ఎంతవరకు నిజమంటారు? ఎలాంటివి ఉంటే ఇలాంటి మార్పులు చేసుకోవాలి? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాల్లో లాస్ట్ హౌస్ అక్కడ ఉన్నారు. అక్కడ వచ్చేసరికి ఏం జరిగింది, హౌస్ అనేసరికి వాస్తు అనేది వస్తుంది. ఫస్ట్ వచ్చేది వాస్తు. అట్లాగే ఇప్పుడు ఏం జరిగింది, హౌసింగ్ అనేది ఇట్ ఈస్ బికమ్ ఏ బిజినెస్ అయిపోయింది. పూర్వకాలంలో ఇళ్ళు నిర్మించడం అమ్మడం అనేది ఒక వ్యాపారం కాదు. ఇదివరకు ఎవరి శక్తి, ఇప్పుడు ఎవరైనా ఒక పెళ్లి చేసుకున్నాడంటే వాడు ఒక ఇల్లు నిర్మించుకోవాలి. అప్పుడు వాడు గృహస్థుడు అయ్యాడు. పెళ్ళి అయినట్టునే గృహస్థుడు అంటే గృహస్థుడు అయినట్టు కాదు. పెళ్లి తర్వాత వాడు ఒక ఇల్లు నిర్మించుకుంటే వాడు గృహస్థుడు అయినట్టు. అలాగే పక్షులు జంతువులు కూడా గూడు కట్టుకుంటాయి. మ్యాటింగ్ అయిన తర్వాత ఒక పక్షి వచ్చి గూడు కడుతుందంటే ఆ లేడీ బర్డ్ ప్రెగ్నెంట్ అని అర్థం అనమాట. అట్లాగే వీళ్ళకి ఒక రక్షణ కావాలి కనుక ఆహార నిద్ర మైదనాలు అభయ మైదనాలు ఇవి వస్తాయి, ప్రతి జీవి చేసుకోవాలి. సో ఆ ప్రక్రియలో ఎవరికి ఇల్లు వాళ్ళు కట్టుకోవాలి. అందులో వాళ్ళ కెపాసిటీని బట్టి రాజులైతే కోటలు, ధనవంతులు భవంతులు, తర్వాత మండువాళ్ళకిళ్ళు, పెంకుటిళ్ళు, తాటాకిళ్ళు, పూరిళ్ళు, వారి శక్తి సామర్థ్యాలను బట్టి ఎలాంటి వాళ్ళు కట్టుకున్నారు. అవన్నీ జీవధాతువులతో కట్టారు. ఎప్పుడు చెట్లు, చేమలు, రాళ్ళు, భూమి, మట్టి దాంతో ఇటుకలతో కట్టారు తప్ప ఈ ఐరన్ అండ్ సిమెంట్తో కట్టలేదు. ఈ ఐరన్ అనేది నెగిటివ్ అన్నమాట. గత లాస్ట్ సెంచరీ నుంచి ఐరన్ కన్స్ట్రక్షన్స్ మొదలయ్యాయి. మనం ఇదివరకు ఎటువంటి గోపురాలు, దైవాలయాలు నిర్మించి అక్కడ ఐరన్ అనేది లేదు. తర్వాత కిటికీలకి వాటికి కొంతవరకు వాడారు. కానీ ఇప్పుడు మెయిన్ సోర్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇస్ ఐరన్ అయిపోయింది. స్కెలిటన్ బాడీ ఐరన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ శని అయిపోయినప్పుడు అది వ్యాపారం వచ్చింది, బిజినెస్ అయింది, ఈఎంఐలు వచ్చినాయి. ఎవరైతే ఈఎంఐలు కట్టి లోన్ చేసి ఇల్లు కడుతున్నారో దానికి శని కారకుడు. వాళ్ళకి శని అనుకూలం అయితే ఈఎంఐలు కరెక్ట్ అయిపోతే బయటకు వచ్చేస్తారు. కానీ శని పాజిటివ్ కాకపోతే అందులో వాళ్ళు కొట్టుమిట్టాడటం, చేయలేకపోవటం, అమ్ముకోవటం ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. అది ఒక కారణం. ఇంకా రెండోది ఏంటి, వాస్తు ప్రకారం అనేది వాస్తులో 2 రకాలు ఉంటాయి. గ్రామార్వణం, గృహార్వణం అని 2 రకాలు ఉంటాయి. గ్రామార్వణం అంటే ఒక గ్రామం, ఒక ఊరు ఉందంటే ఎటుపక్క ఎవరు ఉండాలి, అక్కడ మళ్ళీ భూమిని పరిశీలిస్తారు. భూమిని ఒక మూరలోతు తవ్వి దాని రుచి, రంగు, వాసన అన్నీ చూసి ఎటువంటి భూమిని చూడాలనే చూస్తారు. ఆ తర్వాత ఒక ఏరియాలో ఏ ఏరియాలో ఎవరు ఉండాలి అనేది కూడా డిసైడ్ చేస్తారు. ఇప్పుడు దేవుడికి సంబంధించిన ఈ స్కూల్స్ అవి కట్టాలంటే ఈశాన్యం వైపు కట్టాలి. అగ్నికి సంబంధించిన ఈ ఆయుధాలకు సంబంధించి రాజు పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఆగ్నేయంలో ఉండాలి. వ్యాపారానికి సంబంధించి వాయువ్యంలో ఉండాలి. మామూలు స్థిరనివాసం ఉండాలంటే మన నైరుతి దిశలో ఉండాలి. ఇవన్నీ పంచాయతీల నుంచి వచ్చినాయి అన్నమాట. ఆకాశాద్ వాయోరగ్ని, అగ్నోరాపహ, ఆపోర్ భూమి. ఒక ఏరియా ఉంది, అక్కడ వాయువు, ఆ వాయువు దగ్గరికి వచ్చి అగ్ని అయింది, తర్వాత దాని నుంచి వాటర్ వచ్చింది, దాని నుంచి భూమి వచ్చింది. అట్లా ఇవన్నీ పంచభూతాలన్నీ ఒక బాడీగా ఏర్పడితే అది మానవ శరీరం. అట్లాగే ఎప్పుడైతే ఒక గృహం అంటూ మనం నిర్మించామో వీఆర్ మేకింగ్ లిమిట్స్ టు ది భూతాస్ అనమాట. ఈ భూతాలన్నీ అక్కడ ఒక లిమిట్ ఏర్పాటు చేస్తాం. సో అటువంటప్పుడు అందులో ఏ భూతం ఎంత పరిమాణంలో ఉంది, దానికి సరైన ప్లేస్ వచ్చిందా లేదా, ఈ 5 భూతాలు ఇంట్లో ఉంటాయి. ఆ ఉన్నప్పుడు వాటికి సరైన ప్లేస్ వచ్చిందా లేదా, ఈశాన్యంలో జలం ఉండాలి, ఆగ్నేయంలో అగ్ని ఉండాలి, వాయువ్యంలో వాయువు ఉండాలి, నైరుతిలో భూతత్వం ఉండాలి. అటువంటివి లేనప్పుడు దుష్పరిమాణాలు వస్తాయి. అందుకు దీని ప్రకారం చేసుకోండి అనేది చెప్పేది ఒకటి. రెండోది ఏంటి, ఎవరికి ఏ రకమైన వాళ్ళ జన్మ నక్షత్రాలను బట్టి ఏ సింహద్వారం ఉంటుంది అనేది అది చేస్తారు. తర్వాత ఏ ఇంటికి ఎంత గృహం నిర్మిస్తే ఆయం అంటారన్నమాట. ఎంత సైజు పెట్టాలి, ఎన్ని గుమ్మాలు పెట్టాలి, కిటికీలు పెట్టాలి, ఇవన్నీ దానిలోకి వస్తాయి అన్నమాట. దాని ప్రకారం
చేసుకున్నారంటే వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. ఇంకోటి ఏంటి, ఇదివరకు ఎవడైతే గృహం నిర్మించుకున్నాడో దానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాడే పని చేసుకునేవాడు. శంకుస్థాపన నుంచి అన్ని పనులు వాళ్లే చేసుకునేవారు. అప్పుడు వాడి శుభాశుభాలను బట్టి జరిగేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎవడో బిల్డరు హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తాడు, ఎక్కడో స్థలం తీసుకుంటాడు, ఆ స్థలం వీళ్ళకి సూటబుల్లా కాదో తెలియదు, ప్లాట్స్ చేస్తాడు. ఆ బిల్డర్ ఏమేంటి, నా బిల్డింగ్ ఈ ప్లాట్స్ అన్నీ తొందరగా అమ్ముడైపోవాలి, నాకు ధనం రాదు. అంతేగాని 100 ప్లాట్స్ వేసాను, ఇక్కడ 100 మంది ఇల్లు కట్టుకుంటారు, ఈ నక్షత్రం వాళ్ళు వస్తారు, ఈ రాశి వాళ్ళు వస్తారన్న ఐడియా అతనికి ఉండదు కదా. అమ్ముకుని వెళ్ళిపోవాలి. ఈయన ఇళ్ళు తీసుకుంటాడు, అతను శంకుస్థాపన చేస్తాడు, అతను ఇల్లు కడతాడు. ఇల్లు కట్టినప్పుడు అవి ఇళ్ళు కొనుక్కుంటారు. కానీ ఇతని పర్పస్ అక్కడ సర్వ్ అవుద్దా? ఈ గృహస్థ వీళ్ళు ఓపెన్ ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టి వీళ్ళు శంకుస్థాపన చేసుకుంటారు. కానీ ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసరికి అపార్ట్మెంట్ ఎవరో కట్టిని తీసేసుకుంటారు. తీసుకునేప్పుడు ఫేసింగ్ చూసుకుంటారు. కానీ అక్కడ ఏ రకమైన భూమి అది తనకు సూటబుల్లా కాదా, తీసుకోవాలా లేదా, అటువంటి వీళ్ళు చూసుకోరు. ఈ దోషాలని నివారించడానికి వాసులో మత్స్య యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ ధాతువులన్నీ కొన్ని వేస్తారు, పూజలు చేస్తారు. అది ఎప్పుడు వేస్తాడు, ఆ బిల్డర్ తనకా కోసం వేస్తాడు. కానీ ఒక ఇంటికి ఒక మత్స్య యంత్రం. ఒక 100 అపార్ట్మెంట్స్ వేసేప్పుడు 100 ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ, వాళ్ళందరూ వేసారా మరి? ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ లేకుండా కొనేశారు. సరే, కొనుక్కున్నప్పటికి ఏం జరిగింది, ఈ రకమైన దోషాలు ఉంటాయి, శల్య దోషాలు చెప్పుకునేంతమంది. ఎక్కడైనా భూమిలో ఏనుగు ఎముకలు ఉన్నాయంటే అనారోగ్యాలు చేస్తాయి, గుర్రాల ఎముకలు ఉన్నాయంటే వ్యాపారాలు విచ్ఛిన్నమైపోతాయి, ఇలాగ మేకలు గొర్రెలు సంబంధించిన బొమ్ముకలు ఉంటే ధన నష్టం జరుగుతాయి, ఈ పాములకి సంబంధించిన వాహనాలు దెబ్బతింటాయి, కుక్కకు సంబంధించిన సునకాల అస్థికలు ఉంటే ఆ ఇరుగు పొరుగు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దోషం ఉంటుంది. అట్లా అవన్నీ పరిహారాలు చేసుకోవాలి. సో ఇప్పుడు చాలామంది ఇంకోటి ఏంటి, బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ హైదరాబాద్ విపరీతంగా వచ్చేసింది. రియల్ ఎస్టేట్ అనేది ఇదివరకు బిజినెస్ కాదు. భూమి అనేది అమ్మటం కొనడం అనేది లేదు. ఎవరికున్న భూమిలో వాళ్ళు ఇల్లు నిర్మించుకునేవారు. తర్వాత ఇది బిజినెస్కి వచ్చింది. ఎప్పుడు కూడా ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలంటే కారకుడు బుధుడు అనుగ్రహం ఉంటేనే బిజినెస్లో మేలుకోవాలి, సక్సెస్ అవుతుంది. గురువు అనుగ్రహం ఉంటే ధనం వస్తుంది. సో భూమి కారకుడు, కుజుడు భూమి ఇస్తాడు అంతే. చాలామంది రియల్ ఎస్టేట్లు చేసేది ఏంటంటే, వీడికి కుజుడు అనుకూలంగా ఉన్నాడు, రియల్ ఎస్టేట్ వచ్చేసి పంపించేస్తారు. వాడు రియల్ ఎస్టేట్లో వాడికి ఏ రకమైన, రియల్ ఎస్టేట్లో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. భూమి కొని భూమి అమ్మటం, అది ఒక బిజినెస్. రెండోది భూమి కొని ప్లాట్లు చేస్తారు, అది రెండోది. భూమి కొని మళ్ళీ అక్కడేమో అపార్ట్మెంట్ చేస్తారు, భూమి కొని అందులో ఆఫీసులు కడతారు, మల్టీప్లెక్సెస్ కడతారు, రిసార్ట్స్ కడుతున్నారు, విల్లాస్ కడుతున్నారు. వారి జన్మజాతకం ప్రకారం వాడికి ఏది నిర్మించి అమ్మితే ఉపయోగం ఉంటుంది అది తెలుసుకోరు. ఇప్పుడు భూమి కారకుడు కుజుడు, ఆ కుజుడు తర్వాత సూర్యుడు అనుకూలంగా ఉంటే వాళ్ళ ఆఫీస్ స్పేసెస్ అన్నమాట, ఆఫీసు కార్యాలయాలు, రాజగృహాలు, రాజభవనాలు నిర్మిస్తే వాళ్ళకి ఉంటుంది. చంద్రుడు అన్నాడంటే అపార్ట్మెంట్స్, రిసార్ట్స్, పొదరిళ్ళు, అందమైన పార్కులు, అటువంటి ఏస్థెటిక్ బిల్డింగ్స్ కడితే వస్తుంది. కుజుడు ఉన్నాడంటే ఈ పోలీస్ స్టేషన్లు, ఇటువంటి గవర్నమెంట్ ఇన్స్టాలేషన్స్, మిలిటరీ ఇన్స్టాలేషన్స్, ఈ అగ్నికి సంబంధించిన ఈ పెట్రోలియం సంబంధించినవి, గ్యాస్ గోడౌన్స్, అటువంటివి. బుధుడు అంటే అపార్ట్మెంట్స్కి కారకుడు, అద్దెళ్ళకి కారకుడు బుధుడు అనమాట. తర్వాత గురువు అంటే దేవాలయాలు, విద్యాలయాలు, స్కూల్స్ అటువంటి కట్టాలంటే గురువు కారకుడు. ఇంకా శుక్రుడు అంటే విల్లాస్ అన్నమాట, రిసార్ట్స్, విల్లాస్కి కారకుడు శుక్రుడు. అట్లాగే హోటల్స్, మ్యారేజ్ హాల్స్, అటువంటి శుక్రుడు. ఇంక శని ఉన్నాడంటే ఓల్డ్ హౌసెస్ అన్నమాట, కొంతమంది పాత ఇళ్ళు కొని మళ్ళీ దాన్ని రిఫర్బిష్ చేసుకుంటుంటారు, జీర్ణ గృహాలు, వాటికి శని కారకుడు. శని అనుకూలం అయితే అందులో పాజిటివ్స్ లేదు. కానీ ఇవన్నీ చివరికి చెడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా రాహుకేతువులు. సో వీళ్ళందరి జాతకంలో ఏ గ్రహాలు ఉన్నాయి చూసి దాని ప్రకారం వాడికి రియల్ ఎస్టేట్ అంటే ఒక కుజుడే సరిపడు అనమాట. సో ఇటువంటి తర్వాత వాళ్ళు రిసార్ట్స్ చేస్తే బాగుంటుందా, విల్లాస్ వేయాలా, మల్టీప్లెక్సెస్ వేయాలా, అది కూడా చూసుకోవాలి. అట్లా కాకుండా చేసి మోకిలాలు అందరూ విల్లాస్ వేసారు, మోకిలా వర్షం వచ్చింది మునిగిపోయింది, పరిగెత్తుకొచ్చి 7 కోట్ల విల్ల 4 కోట్లు 3 కోట్లు, అక్కడ రిసార్ట్స్ పెట్టుకోవాలి. అప్పుడు అట్లా ఏ ప్లేస్లో ఏం చేయాలి అనేది కూడా చూసుకుని దాని ప్రకారం బిజినెస్ చేసుకుంటే అందరికి కలిసి వస్తుంది. లేదా ఊరికే కన్స్ట్రక్షన్ చేసేస్తే ఇట్లానే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం స్టార్ట్ చేసింది ఒక దగ్గర స్టార్ట్ చేసాం, అన్నీ కవర్ చేసేసామన్నమాట, అన్ని ఆస్పెక్ట్స్. ద థింగ్ ఈజ్, మీరు ఎంత అద్భుతంగా సులువైన భాషలో ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం అనేది చాలా అద్భుతం అని అనిపిస్తుంది. సారావళి అన్నదానికి అర్థమే అది. ఆస్ట్రానమీ ఈజ్ ఎ ఫ్రూట్,
యాస్ట్రాలజీ ఈజ్ ఇట్స్ జ్యూస్ అనమాట. యాస్ట్రానమీ అనేది గ్రహాలు ఎక్కడున్నాయి, ఎంత సైజు ఉన్నాయి, ఎలా తిరుగుతున్నాయి చెప్పేది యాస్ట్రానమీ. అటువంటిప్పుడు ఏం పరిస్థితి వస్తుంది చెప్పేది సారం. ఆ సారం రాసిన సారా వాళ్ళే. ఆ సారమే మన ప్రజలకు అందించాలి. నువ్వు ఒక పండు ఇచ్చేసింటే అటు కొనుక్కోవాలి, కోసుకు తినాలి. వెరాజ్ యూఆర్ గివింగ్ హిమ్ ఏ జ్యూస్, ఈ సిప్ ఇట్. అట్లాగా దీని సారం చెప్పాలి. నాకు నాకు వచ్చిన శాస్త్ర పరిజ్ఞానం, నేను చదువుకున్న అవన్నీ అది ఇతుల వల్ల గతుల వలన అటు శని ఇంద్రులు ఉండటం వలన ఆ భాష చెప్పచ్చు. దానివల్ల ఎవరికి అర్థం కాదు. గతులు చిన్న వాడి మతిపోద్ది, వాడు ఏం చేయాలి. సో ఇట్ ఈజ్ అడాప్షన్ ఆఫ్ శాస్త్ర. ఈ శాస్త్రం అడాప్ట్ చేసి ఎంత ఈజీగా వాళ్ళకి చేరాలి, ఎంత ఎక్కువ మందికి చేరాలి. దట్ ఈస్ మై ప్రేరణ. Right, sir. Thank you so much for your valuable time, sir. Thank you. సర్వం భగవదార్పణం.